హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ తెలుగు టేల్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము వినాయక చవితికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఊరికి వెళ్తున్నామండి. ప్లాన్ అలా ఏం లేదు. హైదరాబాద్‌లోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ వెళ్తున్నాము. మా బాబు స్కూల్ నుండి వచ్చాడు. వాడు రాగానే స్టార్ట్ అవుదామని చెప్పి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి నేను బేగం బజార్‌లో షాప్ చేశాను. రీసెంట్‌గా బైక్ షాపింగ్‌కి వెళ్ళాం కదా! బేగం బజార్‌కి మా బాబు బర్త్‌డేకని చెప్పేసి. సో, అప్పుడు తీసుకున్నాను. బ్యాగ్ అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు అండ్ చాలా లగేజ్ పడుతుంది. లేదు మాకు తక్కువ లగేజ్ అంటే చిన్నగా కూడా ఉంచుకోవచ్చు. సో, అలా ఎలా కంఫర్ట్ అంటే అలా యూజ్ చేయొచ్చు బ్యాగ్. నాకైతే ఈ బ్యాగ్ 320 రూపీస్‌కొచ్చిందండి. సో, రీజనబుల్ అనిపించింది ప్రైస్. సో, బ్యాగ్ అయితే బావుంది. అండ్ లగేజ్ అయితే ప్యాక్ చేశాను. సో, ఊరికైతే స్టార్ట్ అవుదాం. ఎక్కడెళ్తున్నాం నాన్నా? రుద్రాంశ్ ఇక్కడే ఉంటాడు. స్కూల్ నుండి రాగానే మా బాబుకైతే చెప్పాము ఊరు వెళ్దాము అని చెప్పేసి. సో, అది వినగానే వాడైతే అసలు చాలా చాలా హ్యాపీ అండ్ లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. సో, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి గోల. సో, అలా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము ఊరికి. మేము ఫ్రైడే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఊరికి. అండ్ పండగ వచ్చేసి సాటర్డే. సో, అలా స్టార్ట్ అయ్యామో లేదో మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. చాలా పడింది వర్షం కొద్దిసేపు అలా ఓఆర్ఆర్ పైన అయితే. సో, మెల్లిగా వెళ్తూ ఉన్నాము. అండ్ కొంచెం దూరం వెళ్ళగానే అసలు ఈ క్లౌడ్స్ ఇలా చూస్తే మాత్రం చాలా బా అనిపించిందండి వ్యూ అయితే. వైట్ అండ్ బ్లూ అట్లా స్కై మేఘాలు అవన్నీ చాలా బాగుంది వ్యూ. సో, అలా ఎంజాయ్ చేసుకుంటూ అండ్ మెల్లిగా వెళ్తూ ఉన్నాము. అండ్ చాలా చోట్ల అయితే మాకు ట్రాఫిక్ టచ్ అవుతూ వచ్చింది. పండగ ముందు రోజు కాబట్టి అందరూ కూడా అలానే బయలుదేరినట్టున్నారు. సో, చాలా ప్లేసెస్‌లో ట్రాఫిక్ టచ్ అయింది. అండ్ మేము కూడా స్లోగా మూవ్ అవుతూ వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ తూఫాన్ రీచ్ అయ్యాము. అండ్ తూఫాన్ టోల్ ప్లాజా దగ్గర మనకు చాలా సీజనల్ వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. లైక్ మక్కెన్లు కానీ, చిత్తల పండ్లు, జామ పండ్లు అండ్ కూరగాయలు అలా. సో, అలా ఒక మక్కెన్లు అయితే అలా కొన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇలా దారి పొడుగునా వినాయకులు కనిపిస్తూ ఉన్నారు. చూడడానికైతే చాలా బాగా అనిపించిందండి. డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులను చూస్తూ వెళ్ళాము. సో, ఫైనల్లీ ఊరైతే రీచ్ అయ్యాము. అండ్ ఇది మా ఊరు. సో, ఇక్కడ వాగు ఉంటుంది. దాని చుట్టూ పొలాలు ఉన్నాయి. సో, బా అనిపిచ్చింది ఇలా గ్రీనరీగా చూస్తూ ఉంటే. సో, అలా ఒక గ్లింప్స్ లాగా నేను వీడియో తీశాను. లైక్ సన్‌సెట్ అండ్ పొలాలు ఇవన్నీ బా అనిపిచ్చింది. ఇక్కడైతే ఇంటికి రీచ్ అయ్యాము. అండ్ రుద్రాంశ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అయ్యాక మన పైన కంటే కూడా మనమళ్ళు, మనుమరాళ్ళ పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా! ఈ విషయంలో మీరేమంటారు? అండ్ మేమొచ్చిన విషయం నాన్నకు తెలీదు. సో, రుద్రాంశ్ కాల్ చేసి మరి పిలిపించుకున్నాడు తాతని. అండ్ ఇది నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ కోసం నేను మసాలా రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేశాను. సో, వాళ్ళు రెగ్యులర్‌గా చేసుకోరు. మేము అక్కడికెళ్ళినప్పుడు లేదా మమ్మీ వాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాము. సో, చాలా డేస్ అయిందని చెప్పి అలా ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. షార్ట్‌గా చెప్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అందులో హోల్ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటా వేసి ఫ్రై చేసుకొని దాని తర్వాత వెజిటబుల్స్ ఉంటాయి కదా! ఏవన్నా లైక్ క్యారెట్, ఆలు, క్యాప్సికమ్ అలా ఏవన్నా వెజిటబుల్స్ అలా కొన్ని వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, అవి ఉడికాక అందులో రైస్ యాడ్ చేయాలి. సో, రైస్ యాడ్ చేసి రైస్‌కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. బియ్యాన్ని మంచిగా ఉడకనివ్వండి. వాటర్ అంతా పోయేంత వరకు అండ్ అడుగంటకుండా చూసుకోండి. సో, ఇక్కడ మసాలా వెజ్ పులావ్ రైస్ అయితే అది రెడీ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ డిష్ చూద్దాం. సో, నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా చూపిస్తున్నాను. సో, పన్నీర్‌నైతే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసి బటర్‌లో ఫ్రై చేస్తున్నాను. సో, ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పన్నీర్ అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఆనియన్, క్యాష్యూస్ అండ్ ఎండుమిర్చి. సో, ఇవి కూడా బటర్‌లోనే ఫ్రై చేస్తున్నాను. సో, ఇవి మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే టమాటాని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిలోనే యాడ్ చేయండి.
సో వాటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా ఫ్రై అయ్యాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. సో మొత్తం చల్లారాక మిక్సీ పట్టండి. ఫైన్ పేస్ట్ లాగా చేసి రెడీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బటర్ యాడ్ చేసి అదే ప్యాన్లో చిన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇందాక పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అండి, సో పేస్ట్ని దాంట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. సో ఆ బటర్ అనేది దీంట్లో కలిసిపోవాలి. సో అంతా మంచిగా కలిసిపోయాక నెక్స్ట్ గ్రేవీ క్వాంటిటీకి తగ్గట్టుగా కారం అండ్ కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. సో అదంతా మిక్స్ అయ్యాక మనము పీసెస్ ఇందాక పన్నీర్ పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పీసెస్ని యాడ్ చేయండి ఈ గ్రేవీలో. సో వీటిని కూడా మంచిగా మిక్స్ చేసి అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేయండి థిక్నెస్ని బట్టి. సో మంచిగా కలిపి వాటర్ యాడ్ చేసి నెక్స్ట్ పైనుండి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ అనేది మీ ఇష్టం, బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వండడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మమ్మీ అయితే పాశం ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. మా అందరికైతే పాశం అనేది చాలా ఇష్టం. అండ్ మా అమ్మమ్మ అయితే నాకు వట్టి టైంలో కూడా పాశం చేసిస్తూ ఉంటారు. సో పండగ టైంకి, వట్టి టైంకి డిఫరెన్స్ ఏందంటే పండగ టైంలో గోధుమలు అనేవి ఇలా ఉడికిచ్చి దాంట్లో అవి ఉడికాక ఇలా పాశం ప్రిపేర్ చేస్తారు. బట్ రెగ్యులర్ టైంలో ఎప్పుడైనా చేసుకుంటే అందులో గోధుమలెయ్యరు. అలా అయినా బావుంటుంది, ఇలా అయినా బావుంటుంది. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఏదైనా బావుంటుంది. సో నాకు యూజువల్లీ స్వీట్ అంటే చాలా ఇష్టం. సో మా అమ్మమ్మ అప్పుడప్పుడు నాకు ఇది ప్రిపేర్ చేసిస్తూ ఉంటారు. నాకు అందుకని పాశం అంటే చాలా ఇష్టం. స్పెషల్‌గా ఇది మిస్ అవ్వద్దని చెప్పి దాని గురించి కూడా ఊరికి వెళ్ళడానికి ఒక రీజన్. సో అలా మమ్మీ అయితే పాశం ప్రిపేర్ చేశారు. చాలా చోట్ల కుడుములు అండ్ పాల తాలికలు అలా చేసుకుంటూ ఉంటారు. బట్ మా సైడ్ అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ నేను ఇక్కడ అడుగులు వేస్తూ ఉన్నాను. జాజు అండ్ సున్నంతోనే అలా గుండ్రాలు రౌండ్‌గా అలా పెడుతూ ఉంటాము. సో పాశం వండడం కంప్లీట్ అవ్వగానే ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ దేవుడి దగ్గర పాశంనైతే ప్రసాదంగా పెడుతూ ఉంటాము. సో ఇవన్నీ అయ్యాకే మేము తీసుకుంటాము. పాశం మంచిగా తినేసి నెక్స్ట్ మేమైతే కామారెడ్డి స్టార్ట్ అయ్యాము. మా అన్నకి బాబు పుట్టాడు. వాళ్ళు హాస్పిటల్‌లోనే ఉన్నారు. సో 3, 4 డేస్ అలా హాస్పిటల్‌లో ఉంచుతారు కదా, సో మేమైతే చూడ్డానికని చెప్పి వెళ్ళాము. చాలా చక్కగా ఉన్నాడు. మంచిగా ముద్దుగా 3.3 కేజెస్ పుట్టాడు. అండ్ మదర్ అండ్ సన్ ఇద్దరు కూడా హెల్తీగా ఉన్నారు. సో వి ఆల్ ఆర్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ డే ఇక్కడ మేము సిస్టర్స్ అందరం కలిసి మా ఊరు వాగు చూడ్డానికని చెప్పి వెళ్ళాము. సో అక్కడికి వెళ్తూ ఉన్నాము వాగు చూడ్డానికని చెప్పేసి. రీసెంట్‌గా చాలా ప్లేసెస్‌లో ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో అదే టైంలో కామారెడ్డికి కూడా చాలా వర్షాలున్నాయండి ఆ టైంలో. పెద్దగా ఎక్కువ నష్టం అలా అయింది అని చెప్పలేను. బట్ ఈ వరదలు ఇవన్నిటి వల్ల ఏంటంటే పొలాలకైతే ఎక్కువ నష్టం జరిగింది. సో పొలం వేసిన వాళ్ళకి ఏంటి అంటే ఆ వాటర్‌తోని అలాగే ఇసుక తీసుకొచ్చి ఆ పొలంలో పెట్టడం. సో దానివల్ల వాళ్ళకైతే లాస్. దాన్నైతే ఇప్పుడు ఏం చేయలేరు. బట్ ఇప్పుడైతే వరద అనేది తగ్గింది. సో ఆ టైంలో ఎక్కువగా ఉంది అని చెప్పి మాకు మమ్మీ, నాన్న వాళ్ళలా చెప్తూ ఉంటే అండ్ మా మామయ్య అయితే నాకు వీడియోస్ తీసి పంపించారు. సో వాటిని నేను షార్ట్స్‌గా పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. సో ఇప్పుడెలా ఉంది అని చెప్పి చూడ్డానికని వెళ్ళాము. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.